నా పేరు నా పేరు సురేష్ బాబు. నేను ఒక తాగుబోతు. దేవుడి దయ వల్ల మన కార్యక్రమం వల్ల 12 సోపానాలు, 12 సాంప్రదాయాలు, మన ప్రార్థన, ముఖ్యంగా మీ అనుభవాలు ఇవన్నీ కలిపి అర్థం చేసుకుని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ మొదటి చుక్క నుంచి దూరంగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్కి నా కృతజ్ఞతలు. ఈరోజు టాపిక్ మీటింగ్ షేర్ చేయండి సార్ అనేటప్పుడు, టాపిక్ అడిగినప్పుడు సరెండర్ టు గాడ్ అన్నారు. సరెండర్ టు గాడ్ అంత ఈజీయా? అయ్యమ్మో, సరెండర్ చేసేస్తే దానికి మించింది ఏమీ లేదు. సరెండర్ చేసేస్తే ఏ ఇబ్బంది ఉండదు. మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా, అఫీషియల్ గా, ఫ్యామిలీ, సొసైటీ, ఏ ప్రాబ్లం ఉండదు. సో సరెండర్ టు గాడ్ అనేది నేను చెప్పేది 100% కాదు. ఈవెన్ 100% లేకపోయినా సరెండర్ అనేది అంత ఈజీ కాదు. అది చాలా కష్టం. దాంట్లో ఏంటంటే 2-3 విషయాలు ఉంది. ఒకటేమో నా వల్ల అవి అయినప్పుడు మర్చిపోతా. నా వల్ల అవునప్పుడు గుర్తుపెట్టుకుంటా. ఏం చేయనవదు తెలిసిన తర్వాత గాడ్స్ విల్ అంట. ఇలా నాతో అన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తా. కానీ యాక్చువల్లీ వాట్ ఈస్ సరెండర్? సరెండర్ టు గాడ్ అంటే ఏంటి? లెట్ గో లెట్ గాడ్ అంటారే అటంటే ఏంటి? అది ఒక చిన్న విషయం కాదు. కానీ నాట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అని చెప్పను. ఇట్ ఈస్ పాసిబుల్, నో డౌట్ అబౌట్ దట్. దాంట్లో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంది. నాకు ఆ అనుభవాల్లో తెలిసింది. లెట్ గో అని అంటారు కదా. లెట్ గో ఈజీ. వేరే దారి లేకుండా లెట్ గో చేసేయచ్చు. వెదర్ మనస్ఫూర్తిగా చేస్తామో లేదు, వేరే దారి లేకుండా చేస్తామో, లెట్ గో ఈజీగా చేసేయచ్చు. అది ఏంటి, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక అనుభవం, ఒక మీటింగ్స్ ఇవన్నీ కొంచెం కొన్ని రోజులు వస్తూ ఉంటే లెట్ గో ఈజీ. ఇప్పుడు మన ఆల్కహాల్ లెట్ గో చేయాల కొన్ని రోజుల తర్వాత, అలా చాలా ఈజీ. కానీ లెట్ గాడ్, అది క్వశ్చన్ మార్క్. అదిదా ప్రమాదం. ఎట్లా గాడ్ని మన లోపల పర్మిట్ చేసేది? నేను పర్మిట్ చేసి, గాడ్ ఎంత గొప్పవాడు చూడండి. నేను పర్మిట్ చేయాలంట. ఆ? అంత ఈజీయా అది? సో లెట్ గాడ్ అనేది అంత ఈజీయే కాదు. ఇది నా అనుభవం, అభిప్రాయం కూడా. నేను చెప్పినట్టు అట్లా చేసేస్తే అసలు ఏ ప్రాబ్లం ఉండవు. సో సరెండర్ టు గాడ్ అనేటప్పుడు ఆ, అది ఎప్పుడు మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, అది కంటిన్యూ అవుతుందా అనేది రోజువారికి మనం తెలుసుకోవాల్సింది. వచ్చే ముందు ఫస్ట్ స్టెప్ చాలా కష్టం, సోబర్ అయ్యే వరకు. సోబర్ అయిన తర్వాత రెగ్యులర్గా మీటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఈజీ. ఫస్ట్ పార్ట్ అది ఈజీ. తాగుడు ముందు శక్తి లేదు, శక్తిహీనత, అది ఈజీ. దాని తర్వాత మీటింగ్కి రెగ్యులర్గా వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటామంటే, జనరల్ ఒపీనియన్ ఏంటంటే 4th స్టెప్, 5th స్టెప్ చాలా కష్టం, అది చేయాలంటే గట్స్ కావాలి. అదంతా నిజమే. కానీ మిగతా స్టెప్స్ అంతా అంత ఈజీ కాదు. అన్ని స్టెప్స్ కష్టమే. ఎస్పెషలీ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ చాలా చాలా కష్టం. చదవడానికి ఈజీ, అర్థం చేసుకునేదానికి ఈజీ, కానీ ప్రాక్టీస్లో పెట్టాలంటే అంత ఈజీ కాదు. ఒక దేవుడి మీద నమ్మకం రావాలి, దాని తర్వాత ఇచ్చ,
నా జీవితం అన్ని ఆయనతో వదలాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అట్లా వదిలేసి ఉంటే నేనెందుకు కష్టపడతా, నేనెందుకు డిస్టర్బ్ అవుతా, నేనెందుకు అప్సెట్ అవుతా, నాకెందుకు కోపం వస్తుంది, నాకెందుకు రియాక్షన్ వస్తుంది, నేనెందుకు డల్గా ఉన్నా? ఉండకూడదు కదా. వన్స్ లెట్ గో లెట్ గాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఉండకూడదే, బట్ కానీ ఉంటుందే. అప్పుడు సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అంత ఈజీయా కాదు. ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదో ఒక స్టార్ట్ చేసేస్తే అట్లా వెళ్ళిపోవచ్చు. కానీ సెకండ్ అండ్ థర్డ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. మా ఇంట్లో నేను పుట్టి పెరిగిందంతా దేవుడు నమ్మకం ఉంది. మా ఇంట్లో పూజా రూమ్ ఉంది. మా అమ్మ నాయన అందరూ పూజ చేసేవాళ్ళు, రెగ్యులర్గా మొక్కేవాళ్ళు, గుడికి వెళ్ళడం, ఏడుగొండల వాడికి దర్శనం చేయడం, ఇవన్నీ రెగ్యులర్. దాంట్లో ఏ డౌట్ లేదు. నేను వాళ్ళతో పాటు అన్నీ చేసి ఉంటా. నాకు ఇప్పుడు తిరిగి చూసేటప్పుడు నమ్మకం ఉనిందా తెలీదు, నమ్మకం లేదా తెలీదు. కానీ గుడికి వెళ్ళా, మొక్కినా, అన్నీ చేశా. ఏ దీంట్లో నేను మిస్ అవ్వాల మా ఫ్యామిలీ సైడ్ దేవుడి విషయాల్లో. కానీ తాగుబోతుడు అయిన తర్వాత ఈ దేవుడు దేవుడు గాడ్స్ క్రేజ్, ఏ మీటింగ్ వెళ్ళినా గాడ్స్ క్రేజ్ అంటారు, దేవా అంటారు. ఏదైనా ఒకటి ఒక ప్రశ్న అడిగితే ఆ దేవుడితో వదిలే ఈజీగా అంటారు, ప్రేయర్ చేయి అంటారు, అన్నీ ఈజీగా చెప్పేస్తారు. బట్ ఎట్లా అది అది ఎట్లా ప్రాక్టీస్ చేసేది, ఎట్లా అర్థం చేసుకునేది, దానికి మనకు రిజల్ట్ దొరుకుతుందా దొరకలేదా అని ఎలా తెలుసుకునేది? సెకండ్ స్టెప్లో నమ్మకం రావాలి. థర్డ్ స్టెప్లో నమ్మకం వచ్చిన తర్వాత ఉన్నతమైన ఒక శక్తి మీద మన అన్ని భారాలు వేసేయాలి. ఓకే, పోస్ట్ క్రాస్ చేసామా? 100% చేయాల్సింది లేదు. అట్లీస్ట్ సాటిస్ఫాక్టరీగా క్రాస్ చేసామా, తృప్తిగా చేసామా, అదిదా క్వశ్చన్. సో నన్ను అడిగితే నేను నా అనుభవాలు ఏం తెలుసుకున్నానంటే ఈ దేవుడు గురించి పక్కన పెడతా, తర్వాత చూసుకుంటా. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉన్న శక్తియా లేదా, అదంతా ఆర్గ్యుమెంట్స్ అంతా, ఆ డిస్కషన్స్ అన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఈ ఈ డిస్కషన్కి నేను రావాలంటే దానికి ముందు నాకు కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్ అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముఖ్యమైన ఒక క్వాలిఫికేషన్, అది ఏంటంటే ఫెయిత్, నమ్మకం. నమ్మకం ఒక గుణం ఉందా నాకు? అదిదా పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చిన్నప్పటి నుంచి వచ్చే వరకు నేను నాకు సర్టిఫికెట్ ఏం ఇచ్చుకున్నానంటే, నేను ఎవరిని అనుమానం చేయను, ఎవరిని డౌట్ పడను. నిజం, నేను ఇదివరకు ఎవరిని డౌట్ పడను. కానీ ఎవరిని నమ్మింది కూడా లేదు. ఏంటి తేడా దీనికి దానికి? ఎవరిని నమ్మలేదు, ఎవరిని ఎవరిని డౌట్ పడలేదు, దానికి దీనికి ఏంటి తేడా? ఇలా నన్ను గురించి నేను ఒక ఒపీనియన్ పెట్టుకొని మనకు అలాంటి క్వాలిటీ ఉంది అని చెప్పేసి నేను పెరిగాను. టిల్ వచ్చే వరకు, ఈ మందు ఆపిన తర్వాత అప్పటి వరకు ఇట్లా ఉండింది. దాని తర్వాత వచ్చి ఈ శోభనం అంతా చేయాలా, స్టెప్స్ చేయాలంటారు, స్టెప్స్ చేసావా అంటారు, స్పాన్సర్ తీసుకుని ఏదో అడుగుతారు. అప్పటికి స్టెప్స్ గురించి బుక్స్ ఇవన్నీ గురించి ఓపెన్ చేసి చదివి ఏంటి అర్థం చేసుకుంటా, స్పాన్సర్తో కూర్చొని ఏదో మాట్లాడి, మీటింగ్లు విన్న షేరింగ్లు ఇవన్నీ చూసి, ఓల్డ్ టైమ్ షేరింగ్స్, క్యాసెట్స్, ఇవన్నీ. అప్పుడు క్యాసెట్స్, ఇప్పుడు మొబైల్, వాట్సాప్ ఇవన్నీ ఉంది. అప్పుడంతా క్యాసెట్స్ నేను వచ్చినప్పుడు. ఓవర్సీస్ వాళ్ళు యూఎస్ఏ రికార్డింగ్స్ ఇదన్నీ ఎట్లెట్నో తెప్పించి అదంతా వింటా ఉన్నాడు. అప్పుడుగా నాకు తెలిసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యూ బిలీవ్? నీకు నమ్మకం ఒక గుణం ఉందా? నువ్వు ఏదైనా నమ్ము, దేవుడు ఉందని నమ్ము, లేకపోతే దేవుడు లేదని నమ్ము, కానీ నమ్ము. ఆ క్వశ్చన్ నాకు వచ్చింది. సో నాకు వచ్చి ఇప్పుడు ముఖ్య ప్రమాదం ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే నాకు నమ్మకం ఉందా లేదా?
ఆ నమ్మకం ఉందంటే అది ఎట్లా పెంచుకోవాలి? నమ్మకం అని ఒక గుణం లేకపోతే అది ఎట్లా తెచ్చుకోవాలి? ఇదిదా నా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వచ్చేటప్పుడు ఏ మిత్రుల్ని నమ్ముతాము, ఏని నమ్ముతాము, వస్తే బాగుపడతాం అని అన్ని నమ్ముతాము. కానీ ఇలాంటి విషయాలు వచ్చేటప్పటికి ఆ, 1000 క్వశ్చన్స్. దేవుడు ఉన్నాడా లేదా, ఉన్న శక్తియా, ఆయనతో వదిలేస్తే జరిగిపోనా, అట్లా ఇట్లా అని ఏది అడిగినా ప్రేయర్ చేయండి అంటారే, అట్లా ఇట్లా చాలా క్వశ్చన్స్. తర్వాత తెలిసింది ఆ ఉన్నతమైన శక్తి అంటే ఏంటి. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ నేను నమ్మకంతో వెళ్ళాలి. నమ్మకం లేకపోతే ఇది జరగదు. అది తప్పో రైటో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అని ఒక విషయం. ఇప్పుడు మీ షాయి కింద ఎందుకు నమ్ముతున్నాను? మీరు మా మిత్రులు, నమ్ముతాను. అలాగా ఈ స్టెప్స్ గురించి చదివేటప్పుడు ఎందుకు ఆ నమ్మకం రానంటది? అర్థమవుతుంది, ఆశ ఉంటుంది, ఇదంతా మనకు కావాలి అని. కానీ రిజల్ట్ చూసేటప్పుడు అంత ఇదిగా కంఫర్టబుల్గా లేదు. ఎందుకు 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 అని క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది. అప్పుడుదా ఒకలాగా ఒక షేప్ అట్లా వచ్చింది. సో ఫస్ట్ ఈ నమ్మకాన్ని ఫస్ట్ డెవలప్ చేసుకోవచ్చు. నమ్మాలి ఫస్ట్. ఆ నమ్మకాన్ని ఒక విషయాన్ని పెంచుకునేటప్పుడు దీని గురించి లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం కంఫర్టబుల్ అయింది, కొంచెం అర్థమైంది. ఆ ఏంటది, ఆ రెసిస్టెన్స్ లేదు. ఆ రెసిస్టెన్స్ లేకుండా మళ్ళా ఇంకా ఏముంది, ఇంకా ఏముంది తెలుసుకోవడానికి ఒక అవగాహన పెరిగింది, ఒక ఆశ కలిగింది, ఒక కోరిక వచ్చింది. అదిదా నా స్టార్టింగ్ పాయింట్. సో అది లేకుండా ఈ విషయం, ఈ దేవుడు ఇవన్నీ ఆ విషయానికి రావాలంటే ఫస్ట్ నమ్మకం. ఎన్నో ఉదాహరణలు చెప్తారు నమ్మకాన్ని గురించి. చేతి బిడ్డ ఉంది, 6 నెలల బిడ్డను, 1 year బేబీయో మన చేతిలో పెట్టుకొని అలా పైన వేసేటప్పుడు అది నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి నమ్మకం, మనం భద్రంగా దాన్ని పట్టుకుంటాము అని దానికి ఒక నమ్మకం. 100% నమ్మకం దానికి. అందుకుదా బేబీస్ నవ్వుతారు. కానీ నన్ను మిమ్మల్ని అట్లా వేస్తే నవ్వుతాం మనం. ఈ దొంగ నా కొడుకు పడతాడో, పడకుండా పోతాడో, కింద వదిలేస్తాడు, కాలు విరుగుతాడు, ఫ్రాక్చర్ అవుతాడో, ఎన్ని అనుమానాలు. ఆ నమ్మకం ఉండదు మనకి. అది నమ్మకం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నమ్మకం. ఇది నేను చదివినట్టు, ఇది తెలుసుకునేటప్పుడు నాకు చాలా క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎస్, నమ్మకం అంటే అది నమ్మకం. 100% ఫెయిత్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటారు. అది ఇంత చాలా, అది 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 అనుభవించేటప్పుడు తెలుసు. చెప్పడానికి ఈజీ, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆ నమ్మకాన్ని ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను. అర్థమవుతుందో లేదో, ఇది జరగదో, స్పాన్సర్ చెప్తున్నాడు, మీటింగ్లో షేర్ చేస్తున్నారు, బుక్స్ చెప్తుంది, అంతే. ఆ బ్లైండ్ ఫెయిత్కి ఫస్ట్ వచ్చాను. వచ్చి దాని నుంచి మొదలు పెట్టేటప్పుడు కొంచెం 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 ఈ ప్రేయర్, రోజు వరకు ప్రేయర్ చెప్తాను, కానీ ఏదో మీటింగ్లో చెప్తారు కదా, అదైతే నేను చెప్తా. అదే వర్క్ స్పీడ్లో చెప్పేస్తా, అంతే. అది ఏం చెప్పా, గాడ్ అంటే ఎవరి గురించి ఏదైనా అర్థం చేసుకున్నానా, ఆయన గురించి ఏదైనా ఆలోచించానా, లేదు ఆయన్ని నేను అనుకున్నానా, అది ఎంత లేదు. గాడ్ గ్రాండ్ విత్ సర్నిటీ ఫాస్ట్, అంతే. ఇక్కడ వర్క్ టు నో ద డిఫరెన్స్, ఫినిష్డ్, మ్యాటర్ ఓవర్. అట్లాదా ఉన్నింది నా ప్రేయర్ అంతా. దాని తర్వాత ఆ ప్రేయర్ గురించి కొంచెం డీప్గా వెళ్ళేటప్పుడు వర్డ్ బై వర్డ్ నిదానంగా చెప్పడానికి నేర్చుకున్నాం. గాడ్ గ్రాంట్ మీ ది సరే. గాడ్ అంటే ఫస్ట్ దేవా అనేటప్పుడు ఆ దేవ ఎవరు, నేను ఊహించుకుంటానా, నా కళ్ళు ముందు వచ్చాడా లేదా, ఎట్లా ఉంటాడు ఏంటని ఒక క్లారిటీ లేకుండా ఉండింది. దాని తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. సో అండ్ సో ఈజ్ మై గాడ్, ఇద్దా, అంతే. దీనికి మీద మనకు కన్ఫ్యూషన్ వద్దు, ఏది వద్దు. బ్లైండ్ నేను నమ్ముతా అని చెప్పేసి
ఒక దేవుడిని డిసైడ్ అయిపోయి ఆ దేవా అని చెప్పేటప్పుడు ఆయన నా కళ్ళు ముందు తెప్పిస్తా. తెప్పించేసి మిగతా ప్రేయర్ని చెప్తా. మార్చలేని విషయాలను, మార్చుకునే విషయాలు ఇవన్నీ ఈ తేడా తెలుసుకుని వర్డ్ బై వర్డ్ చెప్తా. ఆ ప్రేయర్ చేసేటప్పుడు బిగినింగ్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఇట్లా చేసేటప్పుడు దేవా ఇట్లా చేయండి, నా మొదటి చెక్కు నుంచి దూరం పెట్టండి, నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, అది కొంచెం ఎంత త్వరగా చేస్తారో చెయ్యండి, అది ఇది 1000 క్వశ్చన్స్. ఇంట్లో బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, బాబు బాగా చదవాలి, అట్లా ఉంది. ఈ సైడ్ బై సైడ్ మనం ఏ ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు నువ్వు థర్డ్ స్టెప్ చేస్తున్నావు, సెకండ్ స్టెప్ నేర్చుకుంటున్నావు అన్నావు, నీ ఇచ్చా వదిలేస్తా అన్నావు. మరి దేవుడి దగ్గర నువ్వు ఇన్ని అప్లికేషన్ ఫామ్ పెడతావే? ఆయనకి తెలియదా నీకేం కావాలని? ఆయనకి తెలీదా? నువ్వేంటి ఆయనకి ఆర్డర్ ఇచ్చేది, నాకు ఇది పెట్టు, అది పెట్టు, ఇది తీర్చే, అది తీర్చే అనేది అని ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. అది కొన్ని రోజులు అట్లా వచ్చి తర్వాత అది ఆపేసాం. దేవుడి దగ్గర ఏ కోరికలు పెట్టేది లేదు, ఏది అడిగేది లేదు. ఆయన చేస్తాడు, ఆయనకు తెలిసిన ఒక నమ్మకం లైట్గా వచ్చింది. లైట్గా అంటే ఒక 30-40% వచ్చింది. అట్లా చేస్తాం. ఇది కొన్ని రోజులైంది, ఇది ఒక 2 years ఏదో అంత అయింది. దాని తర్వాత ఆ స్టేజ్ ఆఫ్ ప్రేయర్లో ఏమైందంటే సారీ, ఆయనకి తెలుసు ఆయన చేస్తాడని ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆయన్ని అడుగు అన్నారు. ఇప్పుడుదా అడగకూడదు నేర్చుకున్నాను, మళ్ళీ అడుగు. ఏంటి అడుగు? నీకు ఏం తెలీదు, నీకు నీ బుర్రలో ఏం లేదు, ఆయన దగ్గర అడుగు, ఆ శక్తి ఇవ్వమని. ఈ రోజుకి నువ్వు ఏం చేయాలని ఆయన అడుగు. ఆయన అడిగేటప్పుడు ఆయన సలహా ఇస్తాడు. దాని ఎట్లా లైఫ్లో ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎట్లా దాన్ని ప్రయత్నం చేసేది అని అడుగు అన్నారు. సరే అని చెప్పేసి అది అడిగా. రోజు వారికి ప్రేయర్ చెప్పిన తర్వాత ఆయనతో వేరే ఏది కోరిక లేకుండా ఇది అడిగా, దేవా ఈరోజు నేను ఏం చేయాలి చెప్పు, ఎలా చేయాలి చెప్పు, నేను చేయాల్సిన దానికి నువ్వు నాకు శక్తి ఇవ్వాలి, ఎందుకంటే నాకు లేదు అని. అది వచ్చేసి అది కొన్ని రోజులు పోయింది, నెల పోయింది, 2 నెలలు, 3 నెలలు, అట్లా పోతూ ఉంది. అది వచ్చింది. మళ్ళా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఏంట్రా ఇది ప్రేయర్ చేయమని. సురేష్ బాబు గారు మీ వాయిస్ రావట్లేదు. సురేష్ బాబు గారు, సత్యనారాయణ గారు ఉన్నారా? సురేష్ బాబు గారు, వాయిస్ డిస్కనెక్ట్ అయినట్టుందండి, వాయిస్ క్లియర్ గా లేదు. సురేష్ బాబు గారు, మిత్రులారా, ఇస్ మై వాయిస్ ఆడిబుల్? ఎస్ ఆడిబుల్ ఉంది. ఓకే ఓకే, ఐ థింక్ సురేష్ బాబు గారు లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, మేబీ. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు ఉన్నారా? హలో. ఐ థింక్ ఆయన వాయిస్ రావట్లేదు సురేష్ బాబు గారిది. కెన్ యూ కాంటాక్ట్ హిమ్ సార్ ఒకసారి? ప్రాబ్లీ డిస్కనెక్ట్ అయిందో ఏమో మరి. యా ఒక్క నిమిషం.
అది ఫోన్ ఎత్తట్లేదు. హలో, ఓకే. ఫోన్ యా ఎత్తట్లేదు. సార్. మళ్ళీ ఒకసారి చూస్తాను. ఫోన్ ఓకే. ఎత్తట్లేదు. హలో. ఇప్పుడు వస్తుందండి. సురేష్ బాబు గారు. ఓకే. ఇప్పుడు వస్తుంది. క్లియర్ సార్ నౌ. క్లియరా? ఓకే. మేబీ ఇప్పుడు ఓకే. ఐ డోంట్ నో, సిగ్నల్ ప్రాబ్లం అయ్యేటో తెలియలే. ఓకే ఓకే. లాస్ట్గా ఎక్కడ విన్నారు? హలో. వెంకట్, నమ్మకం నమ్మకం సార్. నమ్మకం దగ్గర మనం మాట్లాడుతున్నాం. నమ్మకం గురించి ఓకే. సో ఆ నమ్మకం ఏమైందంటే రోజువారికి పెరుగుతూ వచ్చింది. అట్లా ఒక సాటిస్ఫాక్టరీ ఒక 60-70% ఆ నమ్మకం వచ్చింది. దీన్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని చెప్పేసి రెగ్యులర్గా ఈ దైనిక చింతన అండ్ నేను వచ్చినప్పుడు ఇప్పటి వరకు 30 yearsగా దైనిక చింతన బిల్వెక్షణలో ఒక పేజ్, ఇది రెండు చదవకుండా ఉండను. అట్ ఎనీ కాస్ట్ ఖచ్చితంగా చదువుతా. ఎందుకంటే ఆ రోజుకి నైట్ పడుకునేటప్పుడు ఈ 10 స్టెప్ చేసేటప్పుడు మార్నింగ్ చదివింది గుర్తుందా అని చూస్తా. గుర్తు లేకపోతే నేను చదివిందే వేస్ట్. సో గుర్తుపెట్టుకొని నైట్ గుర్తు వస్తే ఏదో ఆ డేలో దాని గురించి ఏదో ప్రాక్టీస్ చేస్తా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది. ఇలా వచ్చేటప్పటికి కొంచెం మిగతా స్టెప్స్ అంతా కొంచెం అర్థమైంది. ఈ 10th స్టెప్ కూడా సెకండ్ అండ్ థర్డ్ స్టెప్ ప్రాక్టీస్ బాగా చేసేటప్పుడు 10th స్టెప్ ఈజీగా ఇప్పుడు అర్థమైంది. ఎందుకు 10th స్టెప్ అక్కడ పెట్టాడు అని అర్థమైంది. స్టార్టింగ్ లోనే పెట్టి ఉండొచ్చు ప్రేయర్ అండ్ మెడిటేషన్, కానీ అక్కడ ఎందుకు పెట్టాడంటే ఇవన్నీ ఈ క్వాలిఫికేషన్స్ అన్ని క్రాస్ చేసి రావాలి. లేకపోతే అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. 4th స్టెప్ 5th స్టెప్ కూడా సెకండ్ అండ్ థర్డ్ తర్వాత ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసింది ఆ నమ్మకం, ఆ దేవుడు, ఆయన ఇచ్చా ఇదంతా రెడీగా లేకపోతే 4th అండ్ 5th స్టెప్ నిజాయితీగా రాయను. దాంట్లో ఎడిట్ చేసేస్తా, లేదు నాకు సౌకర్యంగా రాసుకుంటా, ఏదో రాయాలని చెప్పారని చెప్పేసి రాస్తాను, కానీ ఆ నిజాయితీ ఉండదు. అదే సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఒకలాగా 100% లేకపోయినా ఒక 80-90% స్ట్రెంత్ వస్తే అప్పుడు ఎస్ రాస్తా. ఎవరు ఏం చేస్తారు, ధైర్యంగా రాస్తా. సిగ్గు ఉండదు, ఆ భయం ఉండదు. ఓపెన్గా, ఫ్రాంక్గా, హానెస్ట్గా రాస్తా. అప్పుడు అందువల్ల సెకండ్ థర్డ్ వచ్చి దానికి ముందే వచ్చింది. ఆ సరెండర్ లేకపోతే కష్టం. భయపడవలసింది లేదు. ఎందుకంటే నాకు మించిన వాళ్ళు మీరు కాదు, మీకు మించిన వాళ్ళు నేను కాదు. అందరూ తాగుబోతులే. అమెరికాలో పుట్టినా సరే, అది ఆస్ట్రేలియాలో పుట్టినా సరే, ఇండియాలో పుట్టినా సో ఒక తాగుబోతులు అయితే ఇలా ఉంటాడు, వాడి ఆలోచన ఇలా ఉంటుంది, వాడి జబ్బు ఇది. సారీ. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే, ఓకే, క్లియర్. లేదు, దగ్గు వచ్చింది మధ్యలో, క్లోజ్ చేసుకున్నాం, వేరే లేదు. సో ఆ భయపడాల్సింది లేదు. ఎందుకంటే నాలాంటి తాగుబోతుకంతా అన్నోన్ ఫియర్ అంట. ఆ భయాన్ని గురించి ఎందుకు భయపడతానే తెలియదు, కానీ భయపడతా. ఇది జరుగునా డ్రైవింగ్ చేసేటప్పుడు,
ఆ ఎదురుకు వచ్చేవాడు గుద్దేస్తాడా, డబ్బుల గురించి ఏదో చేసేటప్పుడు ఇది జరుగునా దొరుకునా, ఇది అవునా, లేదా ఆఫీస్లో లేదా ఇంట్లో, అబ్బా ఏదో ఒక కారణంలో ఎప్పుడు ఒకలాగా ఒక ఫియర్ ఉంటూ ఉంటది. ఆ ఫియర్ ఎందుకు ఉంటదంటే నమ్మకం లేదు. నమ్మకం లేదు ఎందుకంటే నా ప్రకారం నేను జరుగునే వల్ల. ఎప్పుడు నేను ఆ సరెండర్ చేస్తానో అప్పుడే ఆ నమ్మకం వచ్చును. ఆ ఫియర్ పోదు. కానీ ఆ ఫియర్ గురించి చాలా బాధపడాల్సింది లేదు, భయపడవలసింది లేదు. ఆ ఫియర్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్చుకుంటాం. సరెండర్ లేకపోతే ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అందువల్ల సరెండర్ చెయ్యి అంటారు. సరెండర్ వచ్చి అంత ఈజీ లేకపోయినా బట్ సరెండర్ ఓన్లీ ఆప్షన్. వేరే దారి లేదు. ఎన్నో దానికి ఉదాహరణలు చెప్తారు. ఎన్నో అనుభవాలు ఉంది. సరెండర్ చేసిన తర్వాత ఏమవుతుందని. నేను ఒక 300 కిలోమీటర్స్ దాటి ఒక ఊర్లో ఒక బ్రాంచ్‌లో ఉన్నాను నేను. చాలా సంవత్సరాల ముందు. ఆ బ్రాంచ్‌లో ఉండేటప్పుడు నాకు ఒక లోన్ అప్లై చేశా. మా హెడ్ ఆఫీస్‌కి తిరుచిలో. అప్లై చేసేటప్పుడు అది శాంక్షన్ అయింది. సాటర్‌డే ఫ్యాక్స్‌దా అప్పుడంతా. ఫ్యాక్స్‌లో రావాలి. సాటర్‌డే రాలే. సండే ఇక్కడ చెన్నైలో నేను కమిట్ అయిపోయా. ఎందుకంటే సాటర్‌డే డబ్బులు దొరకని చెప్పేసి కమిట్ అయిపోయా. సాటర్‌డే హాఫ్ డే అప్పుడంతా బ్యాంకు ఫ్యాక్సే రాలేదు. మా మేనేజర్‌ని అడిగా. సరే నువ్వు రీజనల్ ఫోన్ చేయి. వాళ్ళు శాంక్షన్ చేసేస్తారు నాకు తెలుసు. ఫ్యాక్స్‌ని పంపించమని. వాళ్ళు అక్కడ చేస్తే ఏదో కాంటాక్ట్ అవ్వలే. 4:00 అయింది. ఈవినింగ్ 6:00 అయింది. సరే నేను చెన్నైకి బయలుదేరేసా. ఏం చేసేది అంతే అని చెప్పేసి 300 కిలోమీటర్స్ చెన్నై. బస్ ఎక్కి బస్సులో వస్తా ఉన్నాను. చాలా డిస్టర్బ్ అయిపోయా. ఏంట్రా అది? ఎందుకంటే ఇప్పుడు ఏకు జనరల్‌గా మాటలు తప్పను. ఎస్పెషల్లీ ఫైనాన్స్ విషయాల్లో మాటలిస్తే అది 100% నేను క్యారీ ఔట్ చేస్తా. సరే చెప్పేసి బస్ ఎక్కేసి రేపు పెద్ద అమౌంట్ వేరే. సండే ఇవ్వాల్సింది. సరే ఏట్రా చేసేదల్లా బస్ ఎక్కేసి వస్తూ ఉండాను. చాలా డిస్టర్బెన్స్‌లో ఉంటాను. ఏ ఆలోచన తిప్పి ఏది చేసినా, ఎట్లా చేసినా మళ్ళా ఈ ఆలోచనలే వస్తా ఉంది. ఒక 100, 150 కిలోమీటర్స్ తర్వాత టీకి ఆపాడు బస్సు. టీ ఎంత తాగి మళ్ళా బస్ ఎక్కి కూర్చునేటప్పుడు సడన్‌గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటి మనల్ని ప్రేయర్ చేయమన్నారు, సరెండర్ చేయమన్నారు. నీ ఇచ్చా నీ వదిలే అన్నారు. ఇదంతా తెలుసుకొని ఇంత బాధపడుతున్నా లాస్ట్ 1 ½ అవర్స్‌గా ఎందుకు ఇది నువ్వు చేయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి బస్సులో కూర్చొని కళ్ళు మూసుకొని నా వల్ల అయిన వరకు సిన్సియర్‌గా కానీ మళ్ళా డిస్టర్బ్ అవుతది. కానీ ఎట్లనో పళ్ళు కొరుక్కుని ఎట్లా సిన్సియర్‌గా అలాగా ఒక స్టేజ్‌లో చేసి కళ్ళు మూసుకొని దేవా నువ్వుదా చూసుకోవాలా. ఇది రాలే ఏం చేసేది తెల్ల. అంతే చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసి ఆయనతో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కళ్ళు మూసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మా బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేశాడు. సురేష్ నీ ఇది ఫ్యాక్స్ వచ్చేసింది అన్నాడు. అయ్యో సార్ నేను 200 కిలోమీటర్స్ దాటేసాను సార్. ఏం ప్రాబ్లం లేదు. నేను నీ అకౌంట్‌లో వేసేస్తా. అక్కడ నువ్వు ఏటీఎంలో డ్రా చేసుకో అన్నాడు. ఓకే సార్. సో, ఇదొచ్చి నాకు నా అనుభవాల్లో సరెండర్ చేసే వరకు నేను డిస్టర్బ్ అయ్యా. సరెండర్ చేసిన తర్వాత ఆ డిస్టర్బెన్స్ పోయింది. నేను అనుకున్నది జరిగింది. ఇది నా అనుభవం. ఇది మిగతా వాళ్ళు నమ్ముతారో, నమ్మలేదో, ఇది దేవుడి వల్లనా, సరెండర్ వల్లనా ఇలాంటి క్వెషన్స్ డిస్కషన్ చేయాలంటే చేస్తూ ఉండొచ్చు. టైం పాస్‌కి చేయవచ్చు. కానీ నేను బ్లైండ్‌గా నమ్ముతా. బ్లైండ్‌గా నమ్మేటప్పుడు తెలిసింది. సరెండర్‌కి ఎంత వాల్యూ ఉంది. సరెండర్ చేస్తే ఆ పని జరుగుతుందో లేదో కానీ నెమ్మది దొరకదు. డిస్టర్బెన్స్ అవ్వదు. ఆ విషయం నేర్చుకున్నాను. ఇలాంటి చాలా విషయాలు జరిగింది నాకు. ఒకసారి శబరిమల వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత సోబర్ అయ్యాక ఎన్నో సార్లు వెళ్ళుండా. కానీ ఎందుకు వెళ్ళాను నాకు తెలియకుండా వెళ్ళా. బట్ సోబర్ అయిన తర్వాత మన ప్రోగ్రామ్ అంతా కొంచెం నేర్చుకున్న వల్ల దేవుడి దగ్గర మాల వేసేటప్పుడు దేవా ఈసారి నిన్ని మొక్కేదానికి వస్తా. ఇప్పుడు వరకు 5, 6 సార్లు వచ్చా.
దేనికి వచ్చా ఎందుకు వచ్చా నాకు తెలియదు. తాగేటప్పుడు తాగడం ఆపడానికే దేనికో తెలియదు. కానీ ఈసారి నిన్ను చూడ్డానికి వస్తా, నీకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తా, నాకేం వద్దు అని చెప్పేసి మాల వేసుకున్నాను. అయింది 40 days అయింది. శబరిమలకి వెళ్ళిపోయా. పైన క్యూలో నిలబడి లైన్గా వస్తూ ఉంటాం. ఆ మెట్ల దగ్గరికి వచ్చాం. ఫుల్ క్రౌడ్. తల మీద ఇరుముడి ఉంది, సైడ్ లో బ్యాగ్ ఉంది, టైట్ ప్యాకింగ్, ముందు పక్కన. సడన్ గా ఒక ఇది వచ్చింది, బాబు గురించి వచ్చింది. అప్పుడు వాడు ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాడు. ఏదో దేవా అయ్యప్ప, వాడు బాగా రాయాలి, వాడికి బాగా మంచి మార్క్ రావాలి అని ఒక ఆలోచన కలిగి, తర్వాత కొంచెం మూవ్ అయింది అట్లా క్యూ. తర్వాత ఫ్యామిలీ ఇది అది ఏదో 2-3 విషయాలు ఇట్లా 2-3 వచ్చిందా. అట్లా ఇట్లా క్రౌడ్ లో ఎవరో తగిలినాడు, ఎవరో గుద్దినాడో ఏదోదో అయిపోయింది. అయిపోయి నా ఇరుముడి ఎంత కింద పడిపోయింది. నా ఇరుముడి ఎంత కింద పడిందే, దాన్ని నేను వంగి అన్ని తీసుకుని అట్లా ఇట్లా ఎట్లా చేసి అది చేతిలో పట్టుకొని, అది చాలా కష్టం. మీకు మీ వల్ల ఊహించుకున్నాను ఆ క్రౌడ్ ఎట్లా ఉండి ఎట్లా ఏమని. అట్లా ఎట్లా చేసి ఒక 3-4-5 minutes అయింది. అది అన్ని పెట్టి తలలో పెట్టుకున్నాం. మళ్ళా పెట్టుకుని చూస్తే ఆ 12 ఇది స్టెప్స్ ఎక్కి పైన ఉండాను నేను. స్టెప్స్ ఎలా ఎక్కానని తెలియదు. అప్పుడు ఆ స్టెప్స్ ఎక్కి అట్ట గుడి పక్కన వచ్చేటప్పుడు అప్పుడుదా నాకు స్ట్రైక్ అయ్యింది. మాల వేసేటప్పుడు ఏం అడగవు, ఎందుకు అడగవు, నాకు క్యూలో ఇది అది కావాలని అడుగుతున్నావే అని చెప్పి దేవుడు చెప్పినట్టు నాకు ఒక ఆన్సర్ దొరికింది. సో సరెండర్ అంటే అది పోయా పోతని చెప్పేసి ఆ గుడి చుట్టూ వచ్చి ఆయన్ని మొక్కేసి అట్లా రిటర్న్ అయ్యా. ఇట్లా జరిగి సో ఆ నమ్మకం, దేవుడు, ఉన్నత శక్తి, సరెండర్, ఇదంతా ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి లింక్. స్ట్రైట్ గా సరెండర్ చేయనివ్వదు, నా వల్ల కాదు. అందువల్ల ఇదంతా చేసుకొని పోవాలి. సైడ్ బై సైడ్ రోజువారికి ఇదంతా చదవాలి, ఇదంతా తెలుసుకోవాలి, ప్రోగ్రాంలో తెలుసుకోవాలి, షేరింగ్ ఇదన్నీ ఉండాలి. స్పాన్సర్తో కాన్స్టెంట్ టచ్లో ఉండాలి. టచ్లో లేకపోతే గుర్తుపెట్టరు, మీటింగ్ వెళ్ళకపోతే కష్టం. సో ఇది ఒక్క విషయం 2 విషయం కాదు. ఇదంతా చేయాలంటే ఒక సరెండర్ టు గాడ్ అనేది నాకు నా అనుభవంలో స్ట్రైట్ గా రాలే. చాలా విషయాల ద్వారా వచ్చింది. అలా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 yearsగా అది ఇక బాగా మెరుగెక్కి ఇప్పుడు పెద్దదిగా డిస్టర్బ్ అయ్యేది లేదు, పెద్దదిగా భయపడేది లేదు, పెద్దదిగా వరీ చేసుకునేది లేదు. తెలిసిపోయింది దేవుడు మోరిలించి తెచ్చిన వాడు అట్లానే వదిలేస్తాడా? ఇంత తాగి ఇంత మోసం చేసి నాశనం చేసి డబ్బులు, మర్యాదలు, ఫ్యామిలీ, ఆఫీసు అన్ని చోట్ల అంత నాశనం చేసిన వాడిని బయటికి తెచ్చాడు. బయటికి తెచ్చి అట్లనే వదిలేస్తాడా? ఎట్లయినా ఆయన చూసుకుంటాడు. కానీ నేను నమ్మాలి దాన్ని, ఆయన చూసుకుంటాడని. ఆయన చూసుకుంటాడని చెప్పేసి నేను కూర్చుకున్నవద్దు, సైలెంట్గా ఉండను. నేను చేయవలసింది చేస్తూ ఉండాలి, ఆయన చూసుకునేది చూస్తూ ఉంటాడు. ఆయన ఆ రిజల్ట్ ఏదో చూడకుండా నేను చేయవలసింది చేస్తే ఆ రిజల్ట్ ఆయన చూస్తాడు. చదివేది నా డ్యూటీ, ఎగ్జామ్ రాసేది నా డ్యూటీ, కానీ మార్క్ వేసేది నా డ్యూటీ కాదు. అది ఎగ్జామినర్ వేయాలి. అన్ని మార్క్ వేయమంటే నేను 100కి 100 వేసుకుంటా. కానీ నేను రాసింది, నేను చదివింది కరెక్టా లేదా అని ఒక ఎగ్జామినర్ చూసి ఆయన మార్క్ వేయాలి. ఆయన మార్క్ వేస్తేనే అది తెలిసింది నేను ఎక్కడ, నా స్థాయి ఏంటి, నేను ఎక్కడ నిలబడి ఉంటాను. అలాగనేదా ఇది కూడా. దేవుడు కూడా నేను చేయాల్సింది చేసేవారు అంతే. డెసిషన్ రిజల్ట్ అయింది. రిజల్ట్ కూడా నేనే డిసైడ్ అయిపోయి నేనే అది ఫిక్స్ చేసుకున్నానంటే అప్సైడ్ అంటే అన్ని నా ప్రకారం చదివితే ఏముందండి, అసలు ఏమీ లేదు లైఫ్లో.
అన్నీ నా ప్రకారం జరిగిపోతాయి. నా ప్రకారం జరగదు. నా డ్యూటీ ఏంటి? నమ్మకంతో ఒక విషయం చేస్తానా? దేవుడి మీద నమ్మకం ఉందా? ఆయన మీద భారం వేసేసి ఇది చేశానా? అదిదా నా డ్యూటీ. రిజల్ట్ కూడా ఆయన ఆయన తెలుసు. ఎందుకంటే మనకి చేసేటప్పుడు తెలుసు ఎంత నిజంగా చేస్తానా లేదు, ఫార్మాలిటీ చేస్తానా లేదు, డౌట్తో చేస్తానా అని నేను చేసేటప్పుడే తెలుసు. ఎవరు చెప్పాల్సింది లేదు. సో అప్పుడే తెలుసు, దానికి తగినట్టు రిజల్ట్ వచ్చింది కదా. సారీ. సో మనం చేసేటప్పుడే ఆన్సర్ దొరికిపో. ఆయనతో సరెండర్ చేసేటప్పుడు నేను చేసిన పనులేంటి, నా నమ్మకం ఏంటి అని డిసైడ్ అయ్యి ఆయన ఏదైనా సరే చాలా విషయాల్లో చూసా. నా క్యారియర్లు ఫ్యామిలీ చూసా, డబ్బర్ సొసైటీ చూసా. ఏదో ఒకటి ఆయన మీద వేరు. అది సమ్ టైమ్స్ వెంటనే దొరుకును, సమ్ టైమ్స్ కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అవును, ఆహా అవునరా ఆ రోజు మనం ఇట్లా చేశాం కదా, అందువల్లదా ఇది. ఒకసారి ఆర్బీఐలో ఇది ఉన్న ఒక 20 years బ్యాక్ అనుకుంటా, ఈ కరెన్సీలో ఆ పిన్ అంతా తీసేవాలి అని ఒక రూల్ వచ్చింది. మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో అన్ని బ్యాంకులో ఆ పిన్ అంతా తీసేశారు. నేను చేసిన బ్రాంచ్ అది కోట్లలో ఉంది రూపాయలు. సో ఏం చేశారు, ఆర్బీఐలో ఒక టైం ఫిక్స్ చేశారు, ఇన్ని రోజులు చేసి కావాలి. సో అంటే టైం ఇచ్చి మేము అందరూ ఒక 5, 6, 10 మందిలో స్టాఫ్స్ పొద్దున మనం వచ్చి నుంచి అన్ని పిప్పి అన్ని అట్వైన్ కట్టి 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 అన్ని చేసా. ఓవర్ టైం నైట్ 10, 11 వరకు 3 సండేలు చేశా. చేసిన తర్వాత మా యూనియన్ లీడర్ ఏం చేశాడు, మేనేజ్మెంట్లో ఫైట్ చేసి డబ్బులు ఇది అలవెన్స్ ఇచ్చారు. కానీ 4-5 టైమ్స్ ఎక్స్ట్రాగా తీసిచ్చాడు. 100 రూపాయలు అంటే 500 తీసిచ్చాడు. సో మూడు వారానికి 1500 అయింది. అంత న్యాయం లేదు యాక్చువల్గా చూస్తే. అప్పుడు దాన్ని పెట్టి ఒక మొబైల్ కొన్నాను. ఆ టైంలో నోకియా బటన్ ఫోన్. విజయవాడకు నేను ఒక స్థలం విషయంగా రావాల్సింది ఉండింది. మొబైల్ కొనేసి మరుసటి రోజు ఏమో బయలుదేరి విజయవాడకు వచ్చా. విజయవాడలో పని ఎంత అయిన తర్వాత రిటర్న్ అయ్యా ట్రైన్లో, నేను మా మిస్సెస్. సెంట్రల్ దగ్గర వచ్చేటప్పుడు బెర్త్ నుంచి చూస్తే మొబైల్ లేదు, దారిపోయింది. అట్లా కూర్చుంటున్నా. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ రాపోతుంది. మా మిస్సెస్ లెగిసిందే, అడిగినాను ఏంటి ఒక లాగున్నారు. ఏం లేదు, మొబైల్ దారిపోయింది, కాను అన్ని వెతికేసా, కంపార్ట్మెంట్ ఫుల్గా వెతికేసా, దొరకలేదు. సరే అని చెప్పి సైలెంట్ ఉన్నా. మా మిస్సెస్ డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడంటే మొబైల్ అంత పెద్ద విషయం కదా. నేను పెద్దదిగా డిస్టర్బ్ అవ్వాలి మనసులో ఉండింది. అట్లా వస్తే కూడా బండిలో కార్లో రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి డిస్టర్బ్ అయిపోయారా, చాలా ఇదైంది. అంతా ఏం లేదు అంతే. అప్పుడు మా మిస్టర్ దగ్గర చెప్పా, లాస్ట్ మంత్ ఈ ఆర్బీఐ రూల్స్ వల్ల మా బ్యాంక్లో మేము ఎక్స్ట్రా ఓవర్ టైం అంతా చేసి ఇంత డబ్బులు తీసాము. అది నాకు అప్పుడు తీసినప్పుడే నాకు ఏదో పెద్ద న్యాయంగా, నాకు మాత్రం కదా 2-3 అనుకున్నాం, ఇది టూ మచ్ మనం అడిగేది అని చెప్పి అప్పుడే చెప్పా. అది ఇట్లా పోయింది, వేరేం లేదు కారణం అన్నాను. సో ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు నిజాయితీగా రీజనబుల్గా ఆలోచిస్తే ఏదో ఒక బదులు ప్రాపర్గా దొరుకుతుంది. అప్పుడు దీనివల్ల ఏంటంటే నేను డిస్టర్బ్ అవ్వను. ఓకే దీనివల్ల ఇది అయింది, ఓకే జస్ట్ లీవ్ ఇట్ అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చాను. అలా ఇప్పుడు జరిగే విషయాలంతా చూస్తే సరెండర్ టు గాడ్ అనేటప్పుడు అది పెద్ద గొప్ప విషయం. సరెండర్ చేసేది గొప్ప విషయం, సరెండర్ చేసిన తర్వాత జరిగేది ఇంకా మహా గొప్ప విషయం. సో ఇలా ఎన్నో అనుభవాలు ఉంది నా లైఫ్లో, నాకు జరిగింది, జరుగుతూ ఉన్నింది, ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు ఇంత వయసు అయింది ఆల్మోస్ట్, దీని తర్వాత ఏం చేస్తామో ఏంటో అన్ని దానికి ఒక
ఒకలాగా ఒక పిక్చర్ దొరుకుతుంది. టుమారో ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్ అని చెప్పి ఒక ఇది వచ్చింది. భయం లేదు, డౌట్ లేదు, అదంతా లేదు. నా పని ఏంటో, నేను ఏం చేయాలో అది ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటున్నాను. దానికి ఇదంతా నాకు చాలా హెల్ప్ అయింది. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 10th స్టెప్, మన లిటరేచర్స్ ఇవన్నీ చాలా చాలా హెల్ప్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన మన గ్రూప్కి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకట్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, ధన్యవాదాలండి మీ విలువైన సమయానికి. ఎస్. జస్ట్ సెకండ్ సార్.